ఇప్పుడు నువ్వు చేసిన పనితో ఈ ఇంట్లో నాకు ఎంత మర్యాద జరుగుతుందో అర్థమైంది. అప్పుడే ఏమైపోయింది జానకి? ఇంకా ఇంకా నువ్వు ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదుర్కోవాలి. అదే నాకు కావాల్సింది. నువ్వు కోరుకున్నట్టు నేనిక్కడ ఉండను. మీ అందరితో మాటలు పడుతూ ఉండాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళలేవు. నిన్ను పంపించే వరకు నేను వదిలిపెట్టాను కదా. ఇంతకి నీ బాధేంటి? మంచం మీద పడుకునే అర్హత నీకు లేదు. నువ్వొక నేరస్తురాలివే. మాటలు మర్యాదగా రాని. నేను తప్పు చేయలేదు అని ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు నిర్దోషి అని ఇంకా ఎవరు చెప్పలేదమ్మా. హత్య చేసిన వాడు కూడా నేను అమాయకుడిననే చెప్తాడు. నేరస్తులకి జైలు ఎలా ఉంటుంది? ఒక మంచి బెడ్, ఏసీ ఇవేవి ఉండవు కదా. కిందనే పడుకోవాలి. ప్లేట్లో ఏది పెడితే అదే నోరు మూసుకొని ఎందుకు ఏంటి అని అడగకుండా చచ్చినట్టు తినాలి. ఇందాక చేసినట్టు పొగరుగా వెళ్ళిపోతే మీకే ఆకలి ఉంటుంది, కానీ మాకేం బాధ ఉండదు. నువ్వు మహారాణిలాగా మంచం మీద పడుకుంటే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. నోరు మూసుకొని వెళ్ళి నిద్రొస్తే కింద పడుకో, లేదంటే రాత్రంతా జాగరం చేస్తూ కూర్చో. అంతేకాని ఇక్కడ బెడ్ మీద పడుకొని కనిపించావే అనుకో, ఇప్పుడు నీళ్లు పోసాను, మళ్ళీ నా కంట్లో పడితే ఈసారి మండుతున్న నిప్పులు పోస్తాను. పట్టుకో, వెళ్ళు. ఏదో సొంత ఇంట్లో పడుకున్నట్టు పడుకుంది. జానకి, జానకి, ఇక్కడ పడుకున్నావేంటి? నన్ను ఈ ఇంట్లో మనిషిలా ఎవరు చూస్తున్నారు? నేను అడిగిన దానికి సమాధానం ఇది కాదనుకుంటా. నేరస్తులు కిందే పడుకోవాలని నిర్ణయించారు. ఇంకిక్కడ తప్ప నేనెక్కడ పడుకుంటాను? నువ్వు నేరస్తురాలివి కాదు, నిందితురాలివి అని నువ్వే చెప్పావు కదా. మళ్ళీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? నేను అలా మాట్లాడుతున్నానని కదా మీ కోపం. దీనికి సరిగ్గా సమాధానం చెప్పడం రాదా నీకు? మనిషిని మనిషిలా చూస్తే సమాధానం కూడా మంచిగానే వస్తుంది. చూడు జానకి, నువ్వు నీ తల పొగురుతేనే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నావు. ఆడపిల్ల ధైర్యంగా మాట్లాడితే పొగరు అంటారు, మాట్లాడకపోతే పిరికిది అంటారు. ఎదిరిస్తే ఇదిగో ఇలాంటి పరిస్థితి తీసుకొస్తారు. తిరిగి నేనే తప్పు చేశానని నా మీద నింద వేస్తారు. ప్రతి విషయంలోనూ యాంటీగానే తప్ప పాజిటివ్గా ఆలోచించడమే రాదా నీకు? ఇప్పుడు నా పరిస్థితిలో మీరుంటే నేనెందుకు ఇలా మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యేది. లేదా మీకు మనసుంటే ఒక ఆడపిల్లని ఇలా బాధ పెట్టకూడదు అని తెలుసుండేది. మీకు రెండూ లేవు కదా, అందుకే మీరు ఇలాగే మాట్లాడతారు. నా టైం బాలేదు కాబట్టి నేను పడతాను. ఇంట్లో అందరికీ నీ మీద కోపంగా ఉంది, ఆ సంగతి నాకు తెలుసు. అలాని నిన్ను ఇక్కడెవరూ అవమానించే ప్రయత్నం చేయలేదు. నేను కూడా నిన్ను గెస్ట్లా ఫీల్ అయ్యే భూమి రూమ్ నీకు ఇచ్చాను. రూమ్లో ఉండకుండా నువ్వు బయటకు వచ్చి పడుకొని తిరిగి మాదే తప్పంటావా? ఈ ఇంట్లో మీరొక్కరే లేరు, చాలా మంది ఉన్నారు. నన్ను సాధించాలనుకున్న వాళ్ళు అడుగడుగునా నాకెదురవుతూనే ఉన్నారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు నన్నొక మాట అనేసి నేను సమాధానం చెప్తే పొగరు అంటున్నారు, మీతో సహా. నీలాంటి దాంతో ఆర్గ్యుమెంట్ చేయడం అంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు. సరే, నీకెక్కడ కావాలంటే అక్కడ పడుకో.
నన్నందరూ మాటంటారని మీకు కూడా తెలుసు. మళ్ళీ నేనేదైనా చెప్పాలనుకుంటే తప్పు నాదే అని మీరు కూడా మాట్లాడుతున్నారు. మీ బుద్ధి మీ తమ్ముడికి అర్థం కాక మీరేదో గొప్పగా నా గురించి ఆలోచిస్తున్నారని పాపం అభి అమాయకంగా నమ్ముతున్నాడు. పాపం చల్లో పడుకుంది, కాస్త దుప్పటైనా కప్పుదాం. ఇప్పుడు నేను కప్పానంటే నీకేం అవసరం అని తిరిగి నన్నే అరుస్తుంది. అసలు ఈ మనిషి ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో కూడా తెలియదు. ఏంటిది? చలిగా ఉన్నట్టుంది, కప్పుకో. ఇస్తే మర్యాదగా ఇచ్చినట్టు అవుతుంది, విసిరేస్తే పొగరుతో ఇచ్చినట్టు అవుతుంది. అబ్బా, ఇప్పుడు నీతో ఆర్గ్యుమెంట్ చేసే ఓపిక నాకు లేదు, కానీ పడుకో. గుడ్ నైట్. మమ్మీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ కుముదా. గుడ్ మార్నింగ్ డాడ్. వెరీ గుడ్ మార్నింగ్ బేబీ. రంగయ్య, అందరికీ కాఫీ తీసుకురా. తీసుకొస్తున్నానమ్మా. అమ్మా, రంగయ్య, వాళ్ళకి ఇవ్వు. తీసుకోండి బాబు. రంగయ్య, జానకి కూడా ఇచ్చావా? ఏంటి బాబా, జానికి ఏమన్నా స్పెషలా? తన గదిలోకి తీసుకెళ్ళి ఇవ్వడానికి ఇక్కడికి వస్తే తాగుతుందిలే. తన్ని మన ఇంటికి తీసుకొచ్చాం, గౌరవంగా చూడడం మన బాధ్యత. గౌరవాన్ని నిలుపుకునే వాళ్ళకైతే గౌరవాన్ని ఇవ్వాలి. ఈ ఇంటి మంచి కోరుకునే వాళ్ళ గురించైతే మనము ఆలోచించాలి. అంతేగాని ఈ ఇంటికి ద్రోహం చేసి హత్య చేసిన ఒక నిందితురాలి గురించి ఎక్కువగా ఆలోచించక్కర్లేదు. అత్తయ్య, పదే పదే అదే మాట్లాడుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎవరైనా సరే తప్పు చేసిన మనిషి గురించే మాట్లాడతారు. ఎందుకిలా చేసిందని అనుకుంటారు, కానీ అలాంటి వ్యక్తిని సమర్థించేలా ఇంటికి తీసుకొస్తే నలుగురు మన గురించి ఏమనుకుంటారు? అది నువ్వు ఆలోచించకుండా జానకిని ఇంటికి తీసుకొచ్చావు. మాకే కాదు, రుద్రానికి కూడా నచ్చలేదు. అసలు జానకి తప్పే చేయలేదంటుంది. ఆ హత్య తన వల్ల జరగలేదని చెప్తుంది కదా, మళ్ళీ అదే ఎందుకు మాట్లాడతారు? మనింట్లో మనింటి విషయాలు మానేసి ఆ జానకి గురించి మాట్లాడుకోవడం ఎందుకు? రంగయ్య, తీసుకెళ్లి కాఫీ ఇవ్వు. అలాగేనమ్మా. అమ్మా జానకి, అమ్మా జానకి. అమ్మా జానకమ్మా, అమ్మా. అమ్మా జానకమ్మా, అమ్మా. జాన్కి వెళ్ళొస్తాం అత్తయ్య. బాబు గారు, బాబు గారు, జానకమ్మ గదిలో లేరండి.
ఎందుకుంటుంది? పారిపోవడానికి దారులు వెతుక్కుంటూనే ఉంటుంది. అందుకే మనం ఎవరూ లేవకముందే ఇంట్లో నుంచి జంప్ అయిపోయి ఉంటుంది. కుముదా, తెలియకుండా మాట్లాడొద్దు. ఇంట్లో ఉండాల్సిన మనిషి ఎవరికీ కనపడకుండా ఎలా వెళ్ళిపోతుంది? ఏం రంగయ్య, అదంతా చూసుకోవాలని తెలీదా? ఒక నిందితురాల్ని ఇంటికి తీసుకొచ్చాడు. నిజాన్ని నిరూపించి తీరుతాను అని చెప్పారు. ఇప్పుడు ఆ మనిషి తప్పించుకుంది అంటే ఆ అపవాదం మన ఇంటి మీదకే వస్తుంది. జానకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. గదిలో లేదంటే వెళ్ళిపోయిందని ఎందుకు అనుకోవాలి? ఇంకెక్కడికైనా వెళ్ళుండొచ్చు కదా. జానకి ఉంటే తన గదిలోనే ఉండాలి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఉండాలి. రే అభి, పద. తను ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదాం. సరే. ఏంటమ్మా, జానకి నిజంగానే పారిపోయిందంటావా? అది అసలే అహంకారి కదా నాన్న. అనుక్షణం ఇక్కడ అవమానం ఎదురవుతుంటే ఎలా ఉంటుంది? నేను రాత్రి తన గదిలో పడుకుంటే నీకు మంచం మీద పడుకునే అర్హత లేదు, వెళ్ళి నేల మీద పడుకో అని నానా మాటలు అన్నాను. దానికి అహం దెబ్బతిని ఉంటుంది డాడ్. అందుకే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్ళిపోయింది ఊరి నుంచి వెళ్ళిపోతే పర్వాలేదమ్మా, కానీ నిజం నిరూపించడానికి వెళితే మాత్రం మనిద్దరం ఇరుకుని పడ్డట్టే. జానకిని చూసావా? చూశాను బాబు, మీ ఇంటికి మీరే కదా తీసుకెళ్లారు. జానకిని ఈరోజు ఎక్కడైనా చూసావా? చూడలేదు బాబు. రే అభి, నువ్వు అటెళ్ళి చూడు. సరే, నువ్వు అటు వెళ్తావా? ఓకే. అమ్మ, జానకిని ఏమన్నా చూసారా? లేదు, చూడలేదు బాబు. చూడలేదా? అమ్మా, అమ్మా, జానకిని చూసారా? ఇప్పుడు చూడడం ఏంటి బాబు, చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను కదా. అది కదమ్మా, జానకిని ఎక్కడైనా చూసావా అంటున్నా. చెప్పాను కదా బాబు, చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గర ఆడుకునేది. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మా పిల్లలతో కలిసి వచ్చేది. నేను గుడికెళ్ళినా జానకి నా చుట్టూ తిరిగేది. పిన్ని పిన్ని అంటూ నాతో ప్రేమగా ఉండేది. జానకి నేను ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాను కదా, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? నీ గోల్ నీదేగా, నేను అడిగేది నీకు అర్థం కావట్లేదా? ఇది మరీ బాగుంది. జానకిని చూసారా అని అడిగింది నువ్వు, మళ్ళీ కోప్పడేది కూడా నువ్వేనా? నువ్వు జానకిని చిన్నప్పటి నుంచి చూసావని అడగలేదు, ఈ రోజు జానకి కనిపించిందా అని అడుగుతున్నా. ఓ అదా, నాకు కొంచెం అర్థమయ్యేలా అడగొచ్చు కదా. నాకెక్కడా కనిపించలేదు. ఇంతసేపు టైం వేస్ట్ చేసావు కదా. ఎలా జానకి? ఎక్కడికి వెళ్ళిపోయావు జానకి? నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు ఇలా వెళ్ళిపోయావంటే దుర్గమ్మ నువ్వే చంపావు, అందుకే పారిపోయావని అందరూ అంటారు. నిజం నిరూపించాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. అయినా నాకు చెప్పకుండా ఎందుకు బయటికి వెళ్ళావు? నమస్కారం బాబు, బాగున్నారా? నమస్కారం తర్వాత జానకి మీ ఇంటికి వచ్చిందా? జానకి ఉదయం నుంచి జానకి కనిపించడం లేదు. ఎక్కడ వెతికినా తను ఎక్కడా లేదు. అందుకే మీ దగ్గరకు వచ్చిందేమో అని అడుగుతున్నాను. రాలేదు బాబు. ఒకవేళ వచ్చుంటే నేనే మీ ఇంటికి తీసుకొచ్చావండి కదా. అయినా తను మీకు చెప్పకుండా ఎలా వెళ్తుంది? అదే కదా నా టెన్షన్. అప్పటికి నేను చెప్పాను నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని, కానీ ఎవరి మాట వినదు కదా. అందుకే ఇలా వెతకాల్సి వస్తుంది. మీకు కనిపిస్తే నాకు ఫోన్ చేయండి, నాకు కనిపిస్తే మీకు ఫోన్ చేస్తాను. అలాగే బాబు. అమ్మ, జానకినే ఏమన్నా చూసారా? చూడలేదు బాబు.
అసలు నీకు బుద్ధి ఉందా లేదా? బయటకు వచ్చేటప్పుడు చెప్పి రావాలని తెలీదా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వచ్చేస్తావా? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎందుకు ఇలా అరుస్తున్నారు? నేనేం ఖైదీని కాదు కదా మీకు చెప్పి రావడానికి. ఆడపిల్లని నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చు. చూడు జానకి, నీకు నచ్చినట్టు నువ్వు ఉండడానికి నేను మా ఇంటికి తీసుకురాలేదు. ఈ 10 రోజులు నువ్వు నా పర్మిషన్తో బయటికి రావాలి. నేను ఒప్పుకుంటేనే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలని నీకు చెప్పానా లేదా? మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి? చూడండి, మీరు తిడితే పట్టానికి, మీరు కొడితే తల వంచడానికి నేనే మీ ఇంట్లో పని మనిషిని కాదు. నా మీద నింద పడిందని మీకు కూడా తెలుసు. నిజాయితీగా మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకున్నాను. కానీ ఇలా నా మీద పెత్తనం చేస్తానంటే మాత్రం ఊరుకునేది లేదు. అసలు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు నీకు అర్థం అవుతుందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? నాకన్నీ తెలుసు. నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత నాదేనని కూడా తెలుసు. మీ ఇంట్లో అందరూ నన్ను ఒక నేరస్తురాలిగా చూస్తున్నారు, బంధించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ 10 రోజుల గడువు తీరాక నన్ను మెయిన్ జైలుకి పంపిస్తామని మీ ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు. అందుకే ఆ నిందని పోగొట్టుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో నా సహాయం తీసుకోమని చెప్తున్నాను, అది నీకు అర్థం కావట్లేదా? చూడండి, నేను ఊరి నుంచి పారిపోతానేమోనని మీ ఇంటికి తీసుకువెళ్లారని నాకు తెలుసు. అందుకే మీ సహాయం నాకేం అవసరం లేదు. ఆ రోజు జరిగిందేంటో అందరి ముందు నిరూపించే ఏర్పాట్లు నేను చేసుకుంటున్నాను. ఎంక్వైరీ అంటే తప్పు ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగిందని జరిగిన చోట వెతకాలి. అంతేకాని ఇలా ఊరికి దూరంగా దక్షత సమాధి దగ్గర వచ్చి నుంచుంటే దాన్ని ఎంక్వైరీ అంటారా? మీరనుకున్నట్టు చేస్తానని ఎప్పుడు అనుకోకండి. నేనేం చేయాలో నాకు క్లారిటీ ఉంది. నా మానాన్ని నన్ను వదిలేయండి. జానకి, ఇక్కడికి రమ్మన్నావు? హబో, ఈవిడ సిబిఐ ఆఫీసరు, మీరందరూ ఆవిడ గారి స్టాఫ్. అందుకే మీరందరూ మీటింగ్ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చారు, అంతేనా? మీరు వెటకారం తగ్గిస్తే మేము మాట్లాడుకోవాలి. మీరు పక్కకు వెళ్ళండి. చెప్పాను కదా, నిన్ను వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు అని. నేను ఇక్కడే ఉంటాను. మీరేం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. మీ ముందే మాట్లాడుకునేటట్టయితే వీళ్ళని మీ ఇంటికి పిలిచి మాట్లాడేదాన్ని కదా. ఇక్కడి దాకా నేనెందుకు రావాలి? మా సీక్రెట్స్ మాకుంటాయి. మీరు పక్కకు వెళ్తారా లేదా మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళమంటారా? పీపీ తెప్పించడంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు. సరే, నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను. త్వరగా అలా చెప్పు, దొరికిందా జానకి? జానకి దక్షత సమాధి దగ్గర ఉంది. నువ్వు ఇంటికెళ్ళు. అక్కడేం చేస్తుంది? తన తొట్టి గ్యాంగ్తో మీటింగ్ పెట్టిందిలేరా. అదే సీక్రెట్ అంట. అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్పింది. సరే, నేను కూడా అక్కడికి వస్తాను. రే వద్దురా. హలో హలో, వీడొకడు చెప్పేది వినిపించుకోడు. దీక్షితులు గారు, మీ కూతురు కనిపించింది. మీరు ఇంటికి వెళ్ళండి. జానకి, ఇదంతా జరుగుతుందంటావా? ఖచ్చితంగా ఇదే జరగాలరా. లేదంటే నా తప్పు లేదని నిరూపించుకోలేను. మనకి ఎవ్వరూ సహాయం చేయరు. మీరు పిల్లలు కాబట్టి మీ మీద ఎవ్వరికీ డౌట్ రాదు. నువ్వు నీ ఫ్రెండ్స్ వెళ్ళి నేను చెప్పినట్టు చేయండి. సరే జానకి, ఇంకా ఈ సంగతి నువ్వు మర్చిపో. మేమున్నాం కదా. మా జానకిదేం తప్పు లేదు. తప్పంతా వాడిదే అని నిరూపించే బాధ్యత నాది. థ్యాంక్స్ రబుజీ. మీ మీద నమ్మకంతోనే నేనుంటాను. మీరు మాత్రం ఎక్కడా ఏ పొరపాటు చేయకుండా ఎంక్వైరీ చేయాలి, సరేనా? సరే, మీరు వెళ్ళండి. ఆగు జానకి, పద ఇంటికి వెళ్దాం. అవసరం లేదు, నేను నడుచుకుంటూ వస్తాను, మీరు వెళ్ళండి. చూడు జానకి, అసలే చాలా కోపంగా ఉన్నాను. నన్ను మరింత ఇరిటేట్ చేయకు. నీ మీటింగ్ అయిపోయింది కదా, పద బండెక్కు, ఇంటికి వెళ్దాం. జానకి, కనీసం నాకైనా చెప్తే నేనైనా సాయం చేసేవాడిని కదా. అన్న ఎంత టెన్షన్ పడ్డాడో నువ్వు కనిపించట్లేదని.
మీ అన్నయ్య టెన్షన్ పడింది నేను కనిపించటం లేదని కాదు, నేను ఎక్కడ పారిపోతానో అని భయపడి. లేదు జానకి, పాపం మా అన్నయ్య. రే ఆపరా, ఇప్పుడు ఈ క్లారిటీలు అవన్నీ అవసరమా? వెళ్దాం పద, నువ్వు వెళ్ళు. ఎక్కువ ఎవరికి? ఆ, ఆ, నాకే అత్తయ్య, గదిలోకి వెళ్తుందామని. చివరికి నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావన్నమాట. లేదత్తయ్య, నాకే ఆకలిస్తుంటే తిందామని తీసుకెళ్తున్నాను. నువ్వు రంగయ్యతో చెప్పిన మాటలు రుద్రాని వింది. అతిథిని గౌరవించాలి నిజమే, కానీ హంతకురాల్ని కాదు. మావయ్య, తన మీద పడింది నిందే కానీ నిజం నిరూపణ కాలేదు ఇంకా.